హాయ్ స్టూడెంట్స్, ఎస్ఏ1 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ చూడండి. అయితే తెలుగు పేపర్ ఇది. పేపర్ వచ్చేసరికి 100 మార్క్స్ పేపర్లో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అదే పేపర్ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేస్తే 3 hours 50 minutes రావడం జరుగుతుంది. అదే టైమింగ్ వచ్చేసరికి మన క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ రామన్ వచ్చేసరికి మనకు అబ్జర్వ్ చేసి చూడండి. అదే పద్యం ఇచ్చి పద్యం ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫాలోఅప్ చేసుకున్న ప్రకారం ఈ క్వశ్చన్స్లో వచ్చేసరికి 8 marks ఇవ్వడం జరుగుతుంది. మనం చూసుకున్న ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అదర్వైజ్ ఆఫ్ వ్యూ మనకి వచ్చేసరికి దాని చాయిస్ ఆఫ్ ది పద్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పద్యం ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో వచ్చేసరికి పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పారాగ్రాఫ్లో ప్రకారంగా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనకి ఈ క్వశ్చన్స్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. అదొక పేపర్ వచ్చేసరికి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. 1-2 సార్లు మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ వ్యూ అదే క్వశ్చన్ పేపర్. రామాయణం సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ రామాయణ సంబంధించిన క్వశ్చన్స్లో మనం ఫాలో చేసిన క్వశ్చన్స్లో అదే క్వశ్చన్స్ క్లియర్ చూడండి. బాలకాండం గురించి, అఖండం గురించి, సీత గురించి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫాలో చేసుకున్న క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ 8 marks ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆఫ్ వ్యూ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ వ్యూ మనకి క్వశ్చన్ పేపర్లో వచ్చేసరికి క్లియర్గా చెక్ చేసుకోండి. అదే 4 marks క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ మనకి చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. అదే పాఠ్యపేక రచయిత గురించి, నాటకం గురించి, ఏ పాత్రధారి గురించి, స్వభావం గురించి ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ మనకి 32 marks ఇవ్వడం జరుగుతుంది. ఈ 32 marksలో సరికి మనకి యూజ్ చేసే పడుతుంది. 32 marksలో మెయిన్ థింగ్ ఆఫ్ వ్యూ 8 mark క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 8 mark క్వశ్చన్ చాయిస్ అని మెయింటైన్ చేస్తున్నాడు. 8 mark క్వశ్చన్లో మెయిన్ ఇంపార్టెంట్ చాయిస్ అని చెక్ చేసుకుని 1-2 సార్లు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కవర్ చేసుకోండి ఎగ్జామినేషన్ వరకు. యాజ్ ఏ క్వశ్చన్ పేపర్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫాలోఅప్ చేసుకున్న ప్రకారంగా యాజ్ ఏ క్లియర్గా చెక్ చేసుకోండి. 32 marks మనకి యూజ్ చేసే పర్పస్లో భాష భాగం ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఏ భాష భాగం ఇవ్వడం జరుగుతుంది. గ్రామర్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అని కవర్ చేసే విధంగా మన గ్రామర్ పార్ట్లో మనకి యూజ్ చేసే పర్పస్లో 2 marks క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ యూ యాజ్ ఏ పేపర్ సరికి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేస్తారని చెప్పి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.